నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తేరా అక్క విశ్వావసు నామ సంవత్సరం నుంచి అంటే ఉగాది నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి సంకల్పం చేసుకున్నారు 108 ఇళ్లలో సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరిపించాలి అని చెప్పి సంకల్పించుకున్నారు అది ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది ఎన్నో ఫోన్స్ నంబర్స్ అన్ని కూడా మీకు పంపించడం జరిగింది ఆ ప్రత్యేకించి ఏ ఏరియాస్కి వస్తున్నామో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే ఆ ఏరియాస్కి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుని మేమే మీకు ఫోన్ చేస్తామని చెప్పడం జరిగింది సో మొదలైపోయింది 2 ఇళ్లలో సిద్ధమంగళ స్తోత్రం ఆల్రెడీ జరిపించేశారు అవును అంటే 106 ఇళ్ళు మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అవును 106 ఇళ్ళు మాత్రమే ఉగాది అంటే మొన్నే జరిగింది కదరా కరెక్ట్ గా 3వ తారీఖు గురువారం రోజు ఒకరింట్లో సప్తాహాలు జరిగాయి సప్తాహాలు అంటే 7 వారాలు గురుచరిత్ర పారాయణం చేసుకున్నారు 7 వీక్స్ అంటే 49 డేస్ కంటిన్యూస్ గా అంటే ఎటువంటిది ఇంకా మా వల్ల కాదు అన్నప్పుడు సప్తాహాలు చేయాలని మా గురువులు చెప్పిందే నేను వాళ్ళ చేత చేయించాను ఆ సప్తాహాలు చేసి ముందు మా ఇంట్లో మీరు సిద్ధమంగళ స్తోత్రం మొదలు పెట్టాలంటే అలా కలిసి వచ్చింది ఫస్ట్ ఆ ఇంట్లో చేసుకొని శ్రీపాద వల్లభులు మొదలు పెట్టుకున్నారు చాలా బాగా జరిగింది ఆ రోజు వాళ్ళ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రము ఆ వీడియోలు ఫోటోలు ఉన్నాయి ప్లే చేద్దాము తర్వాత రెండో ఇల్లు సంగారెడ్డి వెళ్ళి అంటే కంది వాళ్ళది అక్కడికి వెళ్ళి చేసి వచ్చాను మన రెడ్ టీవీ భక్తిలో చూసి వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు కూడా సామూహికంగా సమిష్టి సాధనగా అందరితో చేయించింది ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా చేసుకుంటా అంటే సరే అని చేయించామన్నమాట ఆ విధంగా సమిష్టి సాధన ద్వారా ఈ 2 ఇల్లు కూడా చేసాము రైట్ సో చాలా అద్భుతంగా జరిగింది చాలా బాగా అయితే అద్భుతంగా మొదలైపోయింది చాలా బాగా జరిగింది సప్తాహాలు చేసుకున్నటువంటి ఇంట్లో మొదలవటం నిజంగా చాలా ఈ సప్తాహాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుందాం అయితే ఇక ఈ రకరకాల ఏరియాస్ నుంచి కాల్స్ చూసుకుంటే అటు నెల్లూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ రకరకాల ఏరియాస్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి ఎట్లాక మరి ఎలా ప్లాన్ చేయబోతున్నారు ఈ వీడియోలో ఒకసారి క్లారిటీగా వాళ్ళకి ఒక మంచి ముహూర్తం మనం నిర్ణయించి ఇవ్వటం జరుగుతుంది ఏకాదశి తిథి కానీ గురువారం కానీ ఏదైనా లేదా స్వామి చిత్తా నక్షత్రము ఇలా స్వామికి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక తేదీ మనం ఇస్తాం ఇచ్చి విజయవాడ వెళ్తున్నాము అంటే విజయవాడ వాళ్ళందరికీ మనం ఒకటేసారి చేస్తాం విజయవాడ గుంటూరు ఆ పరిసర ప్రాంతాలు ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది ఒక ఏరియా ఒకసారి మనం కవర్ చేస్తాం మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఆ టర్న్ వచ్చే వరకు ఎదురు చూడాలి సో అలా కాల్స్ అలా విజయవాడ వాళ్ళందరూ కూడా మనకి కాల్స్ చేస్తే ఇప్పుడు విజయవాడ ఉంది ఏప్రిల్ 22, 23 విజయవాడ గుంటూరు ఖమ్మం వాళ్ళు ఎవరైనా కూడా కాల్స్ చేస్తే ఈ ఏప్రిల్ నెలలో 22, 23వ తారీఖు మనం వెళ్ళి అక్కడ పూజలు చేస్తాం 2 days లో కవర్ చేస్తాం మాక్సిమం కవర్ చేస్తాం లేదు అని అంటే మళ్ళీ ఎక్కువ మంది ఉంటే మళ్ళీ డేట్ కూడా ఇస్తాం వాళ్ళకి నెక్స్ట్ డేట్ కూడా ఇస్తాం నందిగామ నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నందిగామ నుంచి ఒక కాల్ వచ్చింది వాళ్ళు రైతులు లేడీ రైతులు ఫీమేల్ కాల్ చేశారు ఇవాళ మార్నింగ్ కూడా కాల్ వచ్చింది మీకు పెట్టాను నంబర్ వస్తున్నారా అండి చెప్పండి మేమందరం పోగయ్యాం ఇంతమంది పోగయ్యాం ఖచ్చితంగా వస్తారు మేడంకి ఆల్రెడీ మీ నంబర్ ఇచ్చేది ఎందుకంటే ఫోన్ వచ్చిన వెంటనే నేను కాపీ చేసేసి మీకు పంపించేస్తాను అవును అది మర్చిపోతాను అని చెప్పి కాపీ చేసి పంపించేస్తాను అలా పంపించాను సో నందిగామ కూడా ఒకవేళ వెళ్ళేటట్టయితే ఆ రైతుల కుటుంబానికి కూడా ఖచ్చితంగా వెళ్ళి తప్పకుండా ఎటువంటి ఇంటికైనా రైతులు మనందరికి ఆహారాన్ని అందజేస్తున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీపాదులు ముందు ఉంటారు నేను చెప్పక్కర్లేదు దత్తాత్రేయుడే ఇలా మ్యాగ్నెట్ లాగా లాక్కొని వెళ్ళిపోతారు అయితే ఎవరింటికి వెళ్ళాలన్నా పద్మిని దత్త అనుగ్రహం ఉంటేనే ఆ ఇంట్లో అడుగు పెడతాం ఇదివరకు చెప్తున్నాను ఎప్పుడూ చెప్తున్నాను మనం ఈసారి చేసింది 3వ సిరీస్ 3rd సిరీస్ 108 houses 3వ రౌండ్ లో 108 ఇల్లు చేస్తున్నాం 3 అంటే గురు సంఖ్య ఈసారి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంటుంది అలాంటి వాళ్ళ ఇంటికే దత్తాత్రేయ స్వామి పాదుకలు కూడా వెళ్తాయి మేము కావాలి అని కాదు ఎవరైతే దత్తాత్రేయ స్వామి మా ఇంటికి రావాలి అని పరితెప్పిస్తారో ఎవరైతే మా ఇంట్లో కష్టాలు బాధలు తీర్చడానికి దత్తాత్రేయ స్వామి మా ఇంటికి వస్తున్నారు అని అనుకుంటారో వాళ్ళ ఇంటికే స్వామి వెళ్తారు అలా అనుకున్న వాళ్ళే రిజిస్టర్ చేసుకోవాలి మన దగ్గర అద్భుతం అక్క ఏ ఊరైనా సరే నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను ఏ ఊరైనా బెంగళూరు నుంచి కూడా విశేషంగా కాల్స్ వస్తున్నాయి అక్క
బెంగళూరు నుంచి. వాళ్ళు పాపం కొంచెం కన్నడ కొంచెం తెలుగు మిక్స్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటారు. అవునా? చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ భక్తి ఎప్పుడొస్తారు అని మళ్ళీ ఫాలోఅప్స్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా కాల్ వస్తుంది. ఆ ఏరియా ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాల్. మిస్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నించండి. అంటే మిస్ అయింది అని అనుకోకుండా మళ్ళీ ప్రయత్నిస్తే గురు అనుగ్రహం మీకు తప్పకుండా జరుగుతుంది. లాస్ట్ టైం ఎప్పుడో మేము చేసి మాకు అవ్వలేదు, ఇప్పుడు మీ ఫోన్ తగిలింది అన్నారు అంటే స్వామి కృప ఉండబట్టే కదా. అంతే అద్భుతం. రైట్ అక్క. అయితే చాలా మంది అడిగేటటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే డబ్బులు ఏమైనా తీసుకుంటారా ఇలా వచ్చినందుకు అని అడుగుతున్నారు. మన ట్రాన్స్పోర్ట్ చార్జెస్, మనం వెళ్ళటానికి ఖర్చు అవుతుంది, దారి ఖర్చులు, మళ్ళీ మనం అక్కడ ఉండటానికి ఒక రూమ్ ఖర్చు. ఒకవేళ అంటే అందరి ఇంట్లో మనకు కుదరదు, అంటే కొంతమంది ఇళ్లలో వాళ్ళకి వస్తుంటే ఇస్తారు, లేని సమక్షంలో మనం తీసుకోవాలి కాబట్టి ఆ ఖర్చులు మనం తీసుకుంటాం. అంతే, ఇంకా ప్రత్యేకించి ఏమీ చార్జ్ చేయము. దాని గురించి వెళ్ళే ఖర్చుల వరకు తీసుకుంటాం. అప్ అండ్ డౌన్ చార్జెస్, అక్కడ రూమ్ రెంట్ ఏదైతే ఉంటుందో దాని వరకు మనం చార్జ్ చేస్తాం, అంతవరకే. ఈ సిద్ధమంగళ స్తోత్రం చేసుకోవటం వల్ల పద్మిని ఎలాంటి ఫలితం అంటే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం, అనగాష్టమి వ్రతం చేసుకున్న ఫలితము, సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయి. అంటే మళ్ళీ ఇన్నిసార్లు మనం చెప్తున్నాం, కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. అలాగే శ్రీపాద శివలభ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఎక్కడైతే ఈ స్తోత్రం పారాయణం చేస్తామో అక్కడ సిద్ధులు అదృశ్య రూపంలో వచ్చి తిరిగి వెళ్తారు. మంగళకరమైన స్తోత్రం. మీ ఇంట్లో మంగళం అంటే మాకంతా శుభకరం మంగళకరంగా ఉండాలి అనుకుంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని పూజించుకోవాలి. మరి ఈ కోరిక ఆ కోరిక అని కాదు, ఇంకా ఏదైనా నెరవేరుస్తారు స్వామి. ఏ రూపంలో ఏ కోరిక నువ్వు కోరుకున్నావో, ఏ రూపంలో స్వామి వచ్చి నీ కర్మను తీసేస్తారో తెలియదు, ఆ రూపంలో స్వామి వచ్చి నీ కర్మను తీసేస్తారు, నీ కోరిక తీరేలా చేస్తారు. అందుకే మనము సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్స్ అని కూడా సిరీస్ మొదలు పెట్టాం. మీకు జరిగిన మిరాకిల్స్ అన్ని కూడా ఈ వీడియో కానీ వేరే మనము రివ్యూస్ లో వాళ్ళు ఇచ్చారు కదా, దాని కింద పెట్టినా కూడా మనం చూసుకుంటాం. కమెంట్స్ రూపంలో కూడా ఒకవేళ సిద్ధమంగళ స్తోత్రం మీకు మిరాకిల్స్ చేస్తే కమెంట్స్ రూపంలో దయచేసి తెలియచేయండి. ఎందుకంటే మీ ద్వారా ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. మాకు ఇలా జరిగింది అని అంటే ఒక మాట ఎవరైనా చెప్తే మౌత్ పబ్లిసిటీకి ఉన్నటువంటి పబ్లిసిటీ అనే మాట వాడుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఇంకొక వర్డ్ తెలీదు. ఎందుకంటే నోటి ద్వారా ఇప్పుడు చెప్తే, ఇప్పుడు ఫలానా వ్యక్తి మాకు ఇది పూజ చేసుకున్నాము ఎంత బాగా కలిసి వచ్చింది తెలుసా అని అనగానే మనలో ఒక ఉత్సుకత వెంటనే మనం కూడా చేసుకుందాం అని అనిపిస్తుంది. సో అలా మీరు హేతు అవుతారు ఇంకో 10 మందికి రీచ్ అవ్వటానికి కానీ, లేకపోతే వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ మాట హేతు అవుతుంది. సో డెఫినెట్ గా. అయితే ఇంకోటి కూడా పద్మిని, మేము చేసేసుకుంటున్నాం సిద్ధమంగళ స్తోత్రం అంటారు. మీరు చేసుకునే సిద్ధమంగళ స్తోత్రానికి స్వామి పాదుకలు మీ ఇంటికి వచ్చి, ఎగ్జాక్ట్లీ అంటే పీఠం నుంచి పాదుకలు తీసుకెళ్తారా? పీఠం నుంచి పాదుకలు, అవి కుర్వపురంలో సాక్షాత్తు స్వామి నిద్రించే, అంటే స్వామి దగ్గర నిద్రించిన పాదుకలు. కుర్వపురంలో, గానగాపురంలో, పిఠాపురంలో కూడా స్వామిని తాకి వచ్చిన పాదుకలు అవి. గురు పాదుకలు మీ ఇంటికి వస్తున్నాయి. దానికి ఒక పూజా విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి సిద్ధమంగళ స్తోత్రం చేస్తే చాలా చక్కగా జయం కలుగుతుంది. అంటే మీరు చేసేసుకుంటారు, ఓకే. దాంతోపాటు ఈ విధానాన్ని అనుసరించి మీరు చూసి తర్వాత దాన్ని ఫాలో చేసుకోవటం కూడా చాలా మంచిది. అద్భుతం అక్క. ఏప్రిల్ 22, 23వ తారీఖుల్లో లత గారు మరి విజయవాడ, గుంటూరు అలాగే ఖమ్మం ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మరి అక్కడ సిద్ధమంగళ స్తోత్రం జరిపించుకోవాలనుకునే వాళ్ళు, నందిగామ కూడా మరి విజయవాడ దగ్గరే కాబట్టి నందిగామ కూడా వస్తారు. సో చేయించుకోవాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్కి కాల్ చేసి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి, మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం చేయించుకుంటామని ఇన్ఫార్మ్ చేస్తే కనుక మీ నంబర్ మేము రిజిస్టర్ చేస్తాము, మీకే మేము ఫోన్ చేస్తాం, ఎప్పుడు వస్తాము ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. స్వయంగా లత గారే కాల్ చేస్తారు. అంతే కదా, నేనే కాల్ చేస్తాను. కానీ మన దగ్గర ఒకరు ఉన్నారు, పీఠం నుంచి కానీ కాల్ వస్తుంది. అద్భుతం అక్క. మళ్ళీ 108 వెళ్ళాలి. సారీరా నీ మాట. స్వామి సిద్ధమంగళ స్తోత్రంతో పాటు నామజపం, ప్రతి ఇంటికి వెళ్ళి నామజపం నేర్పించు, వాళ్ళు చేసుకోవాలి దాన్ని అని చెప్పారు. ఈసారి దీంతో పాటు అది కూడా చేస్తున్నాం, నామజపం కూడా చేస్తున్నాం. అద్భుతం. మరి ఆ విధానం ఏమిటి అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా లత గారు వివరిస్తారు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.